హాయ్ ఫ్రెండ్స్, నేను వివో X300 ప్రో వర్త్ బయింగా కాదా అని నా ఉద్దేశంలో అయితే కాదు. ఎందుకనేది ఈ వీడియోలో చూద్దాం. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ప్లీజ్. ఫస్ట్ మొబైల్ అండ్ డిజైన్ పరంగా చూస్తే సూపర్బ్ అని చెప్పొచ్చు. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా వివో వాళ్ళు చాలా బాగా డిజైన్ చేశారు. ప్రీవియస్ వర్షన్తో పోలిస్తే ఈ వర్షన్ చాలా బాగుంది. స్పెసిఫికేషన్స్కి వస్తే డిస్ప్లే 6.78 ఇంచ్ ఓఎల్ఈడి డిస్ప్లే, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, ప్రాసెసర్ మీడియాటెక్ 9500, ర్యామ్ వచ్చేసి 16 GB, 512 GB స్టోరేజ్, రేర్ కెమెరా వచ్చేసి 50 MP సోనీ కెమెరా, 550 MP అల్ట్రా వైడ్, 200 MP పెరిస్కోప్, టెలిఫోటో ఇదే మెయిన్ కెమెరా అని చెప్తాను. ఫ్రంట్ కెమెరా కూడా 50 MP ఇచ్చారు. బ్యాటరీ 6510 mAh విత్ 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ 40 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ ఇస్తున్నారు. ఓఎస్ వర్షన్ ఆండ్రాయిడ్ 16 విత్ ఒరిజినల్ OS 6 వీళ్ళు వాడుతున్నారు. సెక్యూరిటీ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ చాలా బాగుందని చెప్పొచ్చు ఈ మొబైల్స్లో. అంతే. నెక్స్ట్ ఫొటోస్ చూద్దాం. X200 ప్రో అండ్ 300ది కంపారిజన్. మళ్ళీ ఇది ఫ్రంట్ పోర్ట్రైట్ ఫోటో చాలా బాగా వస్తున్నాయని వీళ్ళు మెన్షన్ చేశారు. బ్యాక్ ఫొటోస్ కూడా ఇలా 135mm ఫోటో, బ్యాక్ ఫొటోస్ ఇలా పోర్ట్రైట్ మోడ్లో కూడా బాగా వస్తాయి. ఇది వైడ్ యాంగిల్ 200 మెగాపిక్సెల్ ఫోటో వీళ్ళు మెన్షన్ చేశారు. ఇప్పుడు మొబైల్ కాస్ట్ గురించి మాట్లాడదాం. దీని కాస్ట్ వచ్చేసి 1,09,999 వీళ్ళు మెన్షన్ చేశారు. కిట్ వచ్చేసి ఇంకా ఎక్స్టెండెడ్ కిట్ వచ్చేసి 18,999 అని మెన్షన్ చేశారు. అంటే టోటల్గా మనకు వచ్చే ప్రైజ్ 1,28,998, అంటే ఆల్మోస్ట్ 1,29,000, అంటే 1,30,000 పెట్టి కెమెరా మొబైల్ కొనడం కంటే 1,00,000లో కెమెరా తీసుకొని 30,000లో మొబైల్ కొనుక్కోవడం బెస్ట్ అని నా ఉద్దేశం. ఎందుకంటే మొబైల్ 1 ఇయర్లో డ్యామేజ్ అయినా ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే కెమెరా సేఫ్గా ఉంటుంది కాబట్టి. మీరేమంటారో కామెంట్ చేయండి. నా ఉద్దేశంలో 30,000లో మొబైల్ కొనుక్కొని 1,00,000లో కెమెరా కొనుక్కోవడం బెస్ట్.